ఇది గ్యాక్ ఫ్రూట్ అండి. సెలబ్రిటీ ఫ్రూట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది డాక్టర్స్ ఎక్కువ సెలబ్రిటీలు వాడుతుంటారండి. స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఈ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల. మనకు ఇది బయట కంట్రీలో దొరుకుతుంది. ఇప్పుడైతే మనకు మన రాయలసీమలో కూడా దొరుకుతుందండి. 10 రకాల ఫ్రూట్స్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా ఒక్క ఫ్రూట్లోనే ఉన్నాయండి. అదేమి అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఇది గ్యాక్ ఫ్రూట్ అండి. ఇది మన ఎన్ని రకాల జబ్బులకు మెడిసిన్ లాగా పనిచేస్తుందో ఒకసారి నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని జ్యూస్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఈ గ్యాక్ ఫ్రూట్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనము ఆరెంజెస్తో పోలిస్తే 40% ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, మనం క్యారెట్లో ఉండే బీటా కెరటిన్ ఈ గ్యాక్ ఫ్రూట్లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది మన కంటి చూపుకు చాలా హెల్ప్ అవుతుందండి. టమాటోలో ఉండే లైకోపిన్ అనే విటమిన్ గ్యాక్ ఫ్రూట్లో అయితే 70 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ గ్యాక్ ఫ్రూట్లో ఈ లైకోపిన్ ఉండడం వల్ల మనకు చర్మం ముడతలు అనేది లేకుండా స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు సంబంధించిన డిసీజ్ కూడా మనకు రాకుండా చేస్తుంది. అంతేకాదండి, ఇందులో మనకు క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనం రోజు ఈ గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి బాడీకి ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఈ క్యారెట్తో పోలిస్తే ఇందులో 10 రెట్లు బీటా కెరటిన్ అనేది ఉంటుంది కాబట్టి కంటి చూపు కూడా చాలా మంచి ఫ్రూట్ అండి. ఇందులో క్యాలరీస్ తక్కువ, ఫైబర్ ఉండడం వల్ల మనం తిన్న ఆహారం కూడా తొందరగా జీర్ణమయ్యి మన గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా లేకుండా చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. ఈ గ్యాక్ ఫ్రూట్ గురించి నేనైతే చాలా తక్కువే చెప్పానండి. ఇది మనకి ఎంత మంచిగా ఉపయోగపడుతుందో నేను డిస్క్రిప్షన్లో మొత్తం మీకు డీటెయిల్గా నోట్ చేస్తానండి. ఈ గ్యాక్ ఫ్రూట్ తోట మనకు రాయలసీమ కదిరి ప్రాంతంలో అయితే ఉందండి. ఇది మనకు అగ్రికల్చర్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈ పంటనైతే ఆర్గానిక్గా పెట్టినామండి. ఇది ఫస్ట్ కాపు ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇవి ఒక్కొక్కటి 1 kg 1.5 kg అయితే ఉన్నాయి చూడండి. ఇవి మొదటగా గ్రీన్ కలర్లో ఉంటాయండి కాయలు. తర్వాత మనకి ఈ కలర్లో అయితే మనకు చేంజ్ అవుతుంది, మంచి కలర్ వస్తుంది. ఇలా గ్యాక్ ఫ్రూట్ మంచి కలర్ వచ్చాక మనం జ్యూస్ చేసుకున్నట్లయితే మనకు జ్యూస్ అనేది చాలా బాగుంటుందండి. ఈ జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్రూట్స్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ అలాగే ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి. మనకి కొరియర్ అవైలబుల్ ఉందండి. అలాగే ఈ గ్యాక్ ఫ్రూట్ మదర్ ప్లాంట్ నుంచి ప్రాపగేషన్ అయితే మొక్కలు చేసామండి. ఇవి కూడా మనకు సేల్లో ఉన్నాయి. తప్పకుండా మీకు కావాలంటే ఇన్స్టా ద్వారా కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ గ్యాక్ ఫ్రూట్ సీడ్స్ ద్వారా మనం పెంచుకున్నట్లయితే ఎక్కువగా మేల్ మొక్కలు అయితే వస్తాయండి. ఇలా మనము మదర్ ప్లాంట్ నుంచి ఫీమేల్ మొక్కలు మనము పెంచుకున్నట్లయితే మనకు ఫీమేల్ మొక్కలు వస్తాయి. వాటి ద్వారానే మనకు కాయలు అనేది స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ మేము మొక్కలను అయితే ప్రాపగేషన్ చేసాము. సేల్కి అయితే రెడీగా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఇన్స్టా ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ గ్యాక్ ఫ్రూట్ గురించి మీకు ఇంతవరకు తెలియనట్లయితే ఒకసారి యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూడండి. డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గ్యాక్ ఫ్రూట్లో ఉండే ఎంత మెడిసిన్ వాల్యూ ఉందో మీకు అర్థమవుతుంది. అలాగే మీకు గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇలా పండిన గ్యాక్ ఫ్రూట్ మనకు జ్యూస్కు చాలా బాగుంటుందండి. ఈ విధంగా గ్యాక్ ఫ్రూట్ని 2గా కట్ చేసుకోవాలి. ఇందులో ఉండే సీడ్స్ మొత్తం మనము ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా సీడ్స్ తీసేటప్పుడు స్పూన్ సాయంతో నెమ్మదిగా తీయాలండి. ఈ పల్ప్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, అది కూడా వచ్చేస్తుంది కాబట్టి స్పూన్తో నెమ్మదిగా ఈ సీడ్స్ అనేది ఒక బౌల్లో అన్నీ తీసి పెట్టుకోవాలి. ఈ గ్యాక్ ఫ్రూట్ని సెలబ్రిటీ ఫ్రూట్ అని కాదండి, స్వర్గపు పండు అని కూడా అంటారు. ఇది బయట కంట్రీలో ఎక్కువగా దొరుకుతుంది. అక్కడ వీటిని జ్యూసే కాదండి, సలాడ్స్లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే వంటకాల్లో కూడా ఈ ఫ్రూట్ను వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఈ ఫ్రూట్ని ఫేస్ ప్యాక్లు అలాగే డాక్టర్స్ సెలబ్రిటీలు జ్యూసెస్గా ఎక్కువ తీసుకుంటారండి. రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారండి ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల. స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఈ ఫ్రూట్లో లో క్యాలరీస్ అలాగే ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఫ్రూట్లో ఉండే పల్పునంతా కూడా మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి. మనకు స్కిన్ లేకుండా ఈ పల్పును మాత్రమే మనము ఈ స్పూన్తో ఈ విధంగా తీసుకోవాలి. ఇది స్మూత్గానే మనకు ఈజీగానే వచ్చేస్తుందండి. చూడండి, మనకు నీట్గా ఈ పల్పు అనేది వచ్చేస్తుంది. ఈ పల్పునంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా పల్పును మొత్తం తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఈజీగా పల్ప్ అంతా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఈ సీడ్స్కి ఉండే గుజ్జు కూడా మనము
ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఒక టీ గ్లాసు వాటర్ అయితే వేసుకొని ఇదంతా ఒకసారి మనం చేత్తో కలుపుకున్నామంటే పల్ప్ అనేది వస్తుంది. దీన్ని మనము మిక్సీ జార్లో వడగట్టుకోవాలి. చూడండి, ఇది మనకు 2 కాయలు కదా, ఇంకో గ్లాసు కూడా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పల్పుని బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా చిక్కగా ఉంటుంది, అందుకనేసి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. ఇదంతా కూడా వడగట్టుకోవాలి. చూడండి, మనకు సీడ్స్ మిక్సీ జార్లో పడకుండా ఈ విధంగా కలుపుకోవాలి. సీడ్స్ మనం ఒక ప్లేట్లో పక్కన వేసేసుకుందామండి. ఈ సీడ్స్ ద్వారా మనం మొక్కలు మళ్ళీ పెంచుకోవచ్చండి. అయితే ఈ సీడ్స్ ద్వారా మనం మొక్కలు పెంచుకున్నప్పుడు ఎక్కువగా మనకు మేల్ మొక్కలే వస్తాయండి. అవి ఫ్లవరింగ్ వచ్చే వరకు మనకు ఇవి మేలా ఫిమేల్ మొక్కలు అనేది తెలియదు. మనం మొక్కల ద్వారా మదర్ ప్లాంట్ ద్వారా ప్రాపగేషన్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఫీమేల్ మొక్కలు అనేది వస్తాయి, ఫ్రూట్స్ అనేది కూడా ఉంటాయండి. ఈ విధంగా సీడ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పల్ప్ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మనం పల్ప్ అంతా తీసి పెట్టుకున్నాం కదా, ఈ సీడ్స్లో ఉండే గుజ్జు కూడా ఈ మిక్సీ జార్లోనే వేసుకున్నాము. ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని గ్రైండ్ చేసాక చూడండి, మనకి ఈ విధంగా థిక్గా పేస్ట్ లాగా అయింది కదా. ఇది ఒక గాజు కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే డైలీ జ్యూస్ చేసుకొని తాగేకి మనకు బాగుంటుందండి. చూడండి, ఇక్కడ నేను జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ జ్యూస్ చేసుకోవడానికి 1 టీ కప్పు గ్యాక్ ఫ్రూట్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇందులో 3 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు థిక్ పేస్ట్ లాగా కాకుండా జ్యూస్ మనం తాగేకి వీలుగా ఉంటుందండి. ఇది మొత్తం మనము బాగా కలుపుకోవాలి. మనకు టేస్ట్ తగ్గట్టు ఇందులో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే హనీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక లెమన్ అనేది మనం దీంట్లో పిండుకున్నట్లయితే మనకు తాగడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్యాక్ ఫ్రూట్స్ని ఒకసారి మనము పేస్ట్ చేసుకొని స్టోరేజ్ చేసుకున్నామంటే డైలీ మార్నింగ్ ఒకసారి జ్యూస్ 1 గ్లాస్ తాగినట్లయితే రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటామండి, హెల్తీగా ఉంటాము. మీరు గ్యాక్ ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఇస్తానండి. ఇన్స్టా ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.